ముముక్షు వ్యవహార ప్రకరణములోని 14వ అధ్యాయం మోక్షోపాయం. ఓ రామచంద్ర, మోక్షము అనబడే రాజాదిరాజు యొక్క దర్శనం కావాలంటే నీవు నలుగురు ద్వారపాలకులను ఆశ్రయించాలి. 1. శమము అనగా ఇన్నర్ కామ్నెస్. 2. విచారణ అనగా ఇంక్వైరీ. 3. సంతోషము అనగా కంటెంట్మెంట్. 4. సాధు సంగమము అనగా కంపెనీ ఆఫ్ హోలీ మెన్. శమము, విచారణ, సంతోషము, సాధు సంగమము ఈ 4టిని యత్నపూర్వకంగా అభ్యసించాలి. 4టిని ఒక్కసారి అభ్యసించడం కష్టమనిపిస్తే కనీసం ఏ 3టినో 2టినో అభ్యసించు. అప్పుడు ఆ ద్వారపాలకులు నీ కొరకు మోక్షద్వారం తెరుస్తారు. అది కూడా కష్టమనుకుంటే ఆ 4గురిలో ఏ ఒక్క ద్వారపాలకుడినైనా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఆశ్రయించి ఆప్తమిత్రునిగా చేసుకో. ఆ 4గురిలో ఒకరు నీ వశమైతే మిగతా 3 తమంతట తామే వశమవుతారు. శాస్త్రము, జ్ఞానము, తపస్సు, శృతులు వీటికి వివేకి మాత్రమే యోగ్యుడవుతున్నాడు. అట్టి వివేకి ఆకాశంలో సూర్యుని వలె సర్వజనులలో శ్రేష్ఠుడవుచున్నాడు. చల్లదనం చేత నీరు గడ్డకడుతుంది కదా, ప్రయత్న మాంద్యము చేతనే అనగా సరి అయిన ప్రయత్నములను ఆశ్రయించకపోవుట చేతనే ఈ జీవుని బుద్ధి జడత్వం పొందుతోంది. ఫలితంగా నేను ఈ కాళ్ళు చేతులు కలిగినట్టు ఒకనొక భౌతిక శరీరమును, దీని వృద్ధిక్షయాలు నాకు సంబంధించినవే అనే భావన దృఢపడుతోంది. అయితే రామచంద్ర, నీవు మాత్రం సౌజన్యము, సుగుణములు, శాస్త్ర దృష్టుల వలన కలిగిన వికసించిన అంతఃకరణం పొంది ఉన్నావు. లేడులు తమ చెవులు రిక్కించుకున్నప్పుడు మంద్రమైన వీణధ్వనిని వినగలుగుతాయి కదా. ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో, జ్ఞాన పిపాసతో ఉన్నట్టి నీవు నేను చెప్పబో వాక్యములు విని సత్య విషయము తప్పక గ్రహించగలవు. ఏది ఏమైనా నీవు శాస్త్ర ప్రవచితమైన ధ్యాన, భక్తి యోగాది అభ్యాస వైరాగ్యములను మాత్రం వదలవద్దు. వాటి సహాయం చేతనే నీ యందు తరగని సౌజన్య సంపద సుస్థిరం కాగలదు. మొట్టమొదట నేను ఈ సంసారం నుండి విడివడవలసిందే అని నిశ్చయం చేసుకో. శాస్త్ర సజ్జన సాంగత్యములను గ్రహిస్తూ స్వకీయమైన విచారణ అనురూపం గల తపస్సు నిర్వర్తించు. దాని వలన నీ ప్రజ్ఞాశక్తి వర్ధిల్లుతుంది. ఓ సర్వజనులారా, శుద్ధమగు చిత్తముతో ఈ వాసిష్ఠ రామాయణాది ఆత్మతత్వబోధకమగు శాస్త్రములు పరిశీలించండి. ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు అనురూపం గల మూర్ఖత్వమును వదలండి. ఈ సంసార మహావృక్షమును గమనించారా? ఒక ప్రక్క ఆయు వృధా అవుచున్నది. నిద్ర లేచి మనోజాడ్యమును త్యజించండి. అగ్నులగు వారిని ఈ సంసారము నిత్యము మోసగించుచునే ఉన్నది. మూర్ఖత్వమును నశింపచేయాలంటే ప్రయత్నమే ఏకైక మార్గం. బద్ధకము, దురాశ, అవిచారము అనే 3 విషసర్పములు ఈ జీవితము అనే ప్రదేశమును సర్వదా విషపూరితం చేస్తున్నాయి. అవి హృదయమును సంకుచితపరుస్తూ ఉంటే మానవుడైన వాడు చూస్తూ ఎలా ఊరుకుంటున్నాడో మాకు అర్థం కావటం లేదు. ప్రాజ్ఞులగు వారి యందు నిత్య ప్రసన్నత కానవస్తోంది. ఎందుచేత? తత్వదృష్టి చేతనే సుమా. మేఘం లేని ఆకాశంలోని చంద్రుని ఆహ్లాద కిరణములు లోకమునంతా సుఖమయం చేస్తాయి కదా. అలాగే ఎవని బుద్ధి పూర్వాపర విచారణచే ఆత్మజ్ఞానమును గ్రహించగలుగుతుందో అట్టివాని యందే బ్రహ్మానందము బహిర్గతమవుతుంది. అట్టి బుద్ధి కలవాడే పురుషుడు అని అనిపించుకుంటున్నాడు. అట్టి ఉత్తమ విచారణశీలత, తత్వదృష్టి లేనట్టి బుద్ధి కలవాన్ని ఏమని పిలవాలో నన్ను అడగవద్దు. అందుచేత ఓ సర్వజనులారా, మీరంతా తమోరహితము, స్వచ్ఛము, శాంతి మొదలైన ఉత్తమ గుణములతో కూడినది అయినట్టి బుద్ధిని పెంపొందించుకోండి.